బాక్సాఫీస్ దగ్గర పాన్ ఇండియా సెన్సేషన్ రెబల్ స్టార్ ప్రభాస్ నటించిన లేటెస్ట్ మూవీ సలార్ మూడో వారాన్ని పూర్తి చేసుకోగా ఓవరాల్ గా సినిమా ఇప్పటి వరకు సాధించిన కలెక్షన్లతో 331 కోట్లకు పైగా కలెక్షన్లను అందుకోగా 619 కోట్లకు పైగా గ్రాస్ వసూలను సాధించింది. ఓవరాల్ గా 347 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో బరిలోకి దిగిన ఈ సినిమా 3 వారాలలో సాధించిన కలెక్షన్స్ కాకుండా ఇంకా బ్రేక్ ఈవెన్ కోసం 15 కోట్ల రేంజ్ లో షేర్ ని ఇంకా సాధించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. కానీ ఈ రోజు నుండి సంక్రాంతి సినిమాల రిలీజ్లు గ్రాండ్ గా ఉండబోతూ ఉండటంతో సలార్ మూవీ ఇక తెలుగు రాష్ట్రాలలో ఆల్మోస్ట్ రన్ ను ఎండ్ స్టేజ్ కు తెచ్చుకుందని చెప్పవచ్చు. తెలుగు రాష్ట్రాలలో సినిమా ఓవరాల్ గా బ్రేక్ ఈవెన్ ను కంప్లీట్ చేసుకున్నప్పటికీ వరల్డ్ వైడ్ బ్రేక్ ఈవెన్ అందుకోవడానికి ఇంకా 15 కోట్లకు పైగా షేర్ అందుకోవాల్సిన అవసరం ఉండగా ఇక తర్వాత రన్ లో సినిమాకు చాలా చోట్ల థియేటర్స్ ఉండకపోవచ్చనే చెప్పాలి. కర్ణాటక, రెస్ట్ ఆఫ్ ఇండియా మొత్తం మీద చూసుకుంటే ఒక్క హిందీ వర్షన్ మాత్రమే సినిమా లిమిటెడ్ స్క్రీన్స్ లో పరుగును కొనసాగిస్తూ ఉంది. కానీ సినిమా ఇంకా బ్రేక్ ఈవెన్ ను అందుకోవాలి అంటే మరో 15 కోట్లకు పైగా షేర్ రాబట్టాల్సి ఉండటంతో హిందీ నుండి అంత కలెక్షన్స్ రావడం అన్నది అసాధ్యమేనని చెప్పవచ్చు. ఓవరాల్ గా చూసుకుంటే సినిమా ఇప్పటి వరకు 96% వరకు రికవరీని సొంతం చేసుకుందని చెప్పవచ్చు. కానీ మిగిలిన రికవరీని సొంతం చేసుకునే అవకాశం లేకపోవడంతో టోటల్ గా పరుగు పూర్తయ్యే సమయానికి సలార్ మూవీ సెమీ హిట్ గా పరుగును కంప్లీట్ చేసుకునే అవకాశం ఉంది. మరి హిందీలో ఎంతో కొంత కలెక్షన్స్ రికవరీని సినిమా సొంతం చేసుకోగలుగుతుందో లేదో చూడాలి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మరవకండి. ఏ చిన్న అప్డేట్ ను మిస్ అవ్వకూడదు అనుకుంటే బెల్ ఐకాన్ ను ప్రెస్ చేయండి.